కాక్రోచ్ జనతా పార్టీ కథలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మార్పు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దుప్కే తాజాగా అతని కామెంట్లు అవే ఏదైతే వాళ్ళందరూ మీటింగ్ అయ్యారు. ఓ పక్కన అక్కడ జార్ఖండ్లో నేమో చివరికి దీక్ష విరమింపజేశారు. సోనం వాంగ్చుక్ ఆన్లైన్లో మాట్లాడి అక్కడిది అయిపోయింది. కర్ణాటక పంజాబ్ది గొడవలు అయిపోయినాయి. ఎక్కడికి ఇక వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ ప్రధాన ఉద్దేశం అంటే దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు, ఎలక్టోరల్ సిస్టమ్ మీద నమ్మకం కోల్పోయారు, మీడియా మీద నమ్మకం కోల్పోయారట వీళ్ళంతా. కాబట్టి ప్రజా ఉద్యమం చేస్తారట. వాటిటన్నిటి మీద నమ్మకం కోల్పోతే నువ్వు ప్రజల దగ్గరకు వచ్చి ఎన్నికయ్యి ప్రజల చేత మార్చాలి. అంతేగాని ఊరేగింపులు చేసి ధర్నాలు చేసి రాస్తారోకం చేయడం అంటే సివిల్ వార్, దేశంలో అల్లకల్లోలం చేయడం. మేము శాసన వ్యవస్థను అంగీకరించాం, అలాగే ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థను అంగీకరించాం, ఈవెన్ మేము జ్యుడిషియరీని అంగీకరించాం, మేము మీడియాను అంగీకరించాం. కానీ మేము పతిత్తులం, మేము పండిన ఇత్తులం, మేము టీవీ ఇచ్చి వెనకాల మందు తాగుతాము, అట్లా కళ్ళ ఎదురుగుండా నిరసన అన్న పేరుతో దున్నపోతుల్లాగా తిని కూర్చుంటాము. అలాగే మా మధ్యనే అసాంఘిక శక్తులు ఉన్నా మేము మాత్రం ఏ చర్యలు తీసుకోము, వాళ్ళని కాపాడతాము, కాశ్మీరీ వేర్పాటువాదుల్ని సమర్థిస్తాము, దేశ ద్రోహపు మాటల్ని సమర్థిస్తాము, పైగా వాటికి మాకు సంబంధం లేదని చెప్తాం. నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయితే కనుక బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటాం. కానీ మేము చేసిన ఊరేగింపులో ఘర్షణ జరిగితే మాకు సంబంధం లేదు బీజేపీ వాళ్ళు అంటాం. మీరు సర్దుకోవాల్సిందే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో జైలుకు వెళ్తాడా, లేకపోతే కనుక ప్రజా తిరుగుబాటులో ఈ బొద్దింకలు నలిగిపోతాయా? ఎందుకంటే ప్రజలు అంత వెర్రి వేధవల్లాగా ఏమీ లేరు. ఇట్లాంటి వెర్రి వేషాలు వేసే వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధపడతారు.